హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి చట్నీ చేయడానికి ముందుగా మనం సగం కొబ్బరి చిప్పని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి. దానికి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుశనగపప్పు, కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం మిక్సీ జార్లో వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మనం దాంట్లో కొంచెం వాటర్ వేస్తూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అదిగోండి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకుందామండి. పోపు వేసుకోవడానికి ముందుగా ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. ఇది వేడి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా వెంటనే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తాలింపు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని కొబ్బరి చట్నీలో తాలింపు వేసుకోండి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది కొబ్బరి చట్నీ.